హాయ్ హలో ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ ఈసారి ఇప్పుడే అనగనగా ఒక రాజు అయితే మూవీ అయితే చూడడం అనమాట. నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పొచ్చు అనమాట. నవీన్ అన్న స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఇరగదీసాడని చెప్పొచ్చు అనమాట. ఇస్ ఫుల్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఎంటర్టైన్మెంట్ స్టార్ అని దాని ట్యాగ్ లైట్ కూడా వేసుకోవడం జరిగింది అనమాట. నిజంగా ఎంటర్టైన్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఏడా బోర్ కొట్టదు. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇలా మన బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ల్యాక్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇద్దరు కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది అండ్ చాలా బాగుంది. అంతేగా ఇలా మన చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. గోపరాజరమణ గారు అండ్ అంతేకాకుండా ఇలా ఎప్పుడు నవీన్ పక్కన ఉంటాడు చమ్మక్ చంద్ర అని కామెడీ అయితే వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. అండ్ మన రావు రమేష్ గారు కూడా ఇలా యాక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఇలా చాలా మంది యాక్ట్ హీరోయిన్ ఫాదర్ గారు రావు రమేష్ గారు కూడా యాక్ట్ చేయడం జరిగిందన్నమాట. మూవీ అయితే బాగుంది అండ్ మంచి రిచ్గా చూపించడం జరిగింది. మ్యూజిక్ అయితే బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ బాగుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచిగా ఉంది. అండ్ సీతారామం నాగవంశీ గారు అయితే బాగా నిర్మించడం చెప్పొచ్చు అనమాట. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ బ్యానర్ నుంచి అయితే మూవీ అయితే రావడం జరిగింది అనమాట. మూవీ బాగానే ఉంది. స్టార్ట్ నుంచి వరకు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. ఒక రాజు తనకు స్టోరీ ఉంటుంది అనమాట. బాగుంటుంది కంప్లీట్గా. మనకి మూవీ అనేది బోర్ కొట్టదు. అండ్ మనం బుల్రాజు కూడా ల్యాబ్ ఒక మంచి రోల్ చేయడం జరిగిందన్నమాట. అంతేకాకుండా మనకు సత్య గారు కూడా ఈ మూవీలో ఉండడం జరిగింది. ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. చాలా మంది చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా ఈ మూవీ మనకి ఏడ బోర్ కొట్టదు. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈజ్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. రావు రమేష్ గారి సీన్స్ అయితే హిలేరియస్ అని చెప్పొచ్చు అనమాట. ఆయనకు మన నవీన్ గారికి మధ్య జరిగే సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వెల్ బాగుంది. అండ్ అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ బాగుంది అండ్ సెకండ్ హాఫ్ కూడా పర్లేదు అని అనుకుంటాం. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ స్టోరీ ఒక రకంగా వెళ్తుంది. కొత్త స్టోరీ డిఫరెంట్ గురించి జరిగింది అనమాట. అండ్ నవీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇరగదీసాడని చెప్పొచ్చు అనమాట. నవీన్ కంప్లీట్ స్టార్ట్ నుంచి వెళ్ళిన వరకు మనకు సీట్లోంచి ఎండింగ్ వరకు నిలబెట్టి నవ్వుపిస్తాడు. హిలేరియస్ నవ్వుపిస్తాడు అనమాట. మనకు మూవీ అయితే ఎడబడకూడదు. మూవీ అయితే చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా కామెడీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. సత్య ఈ మూవీలో కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అని చెప్పొచ్చు అనమాట. చమ్మక్ చంద్ర గారు ఎప్పుడు నవీన్ పక్కన ఉండి హిలేరియస్ కామెడీ అని చెప్పొచ్చు అనమాట. అండ్ గోపరాజు రమణ కూడా బాగుంది మూవీ అయితే. మనకు కామెడీ అయితే మంచి వర్కౌట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఈ మూవీ వాయిస్ ఓవర్ మన కింగ్ నాగార్జున గారు అయితే మూవీకి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ రిచ్గా ఉంది అండ్ బాగుంది. అండ్ అంతేకాకుండా మూవీ నవీన్ అన్న వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అనమాట. ఇరగదీశాడు నవీన్ అన్న. కింగ్ నాగార్జున గారు అయితే ఈ మూవీకి అయితే వాయిస్ ఓవర్ అయితే వేయడం జరిగింది అనమాట. మూవీ అయితే చాలా బాగుంది. చూడండి, పండగకి హిట్ అనే చెప్పొచ్చు. నాకైతే నచ్చింది. కామెడీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూడొచ్చు.